హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన, ఎప్పుడైనా చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే ఫస్ట్ రెసిపీనే సేమియా ఉప్మా అండి. అందుకోసమే ఈరోజు వీడియోలో వచ్చేసి నేను సేమియా ఉప్మాను పొడి పొడిగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కానీ ఎక్కువ మంది సేమియా ఉప్మాని తినడానికి ఇష్టపడరండి. ఎందుకంటే సేమియా ఉప్మా చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసి కుక్ చేసుకోవడం వల్ల మెత్తగా అయిపోతుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ తెలియకుండా చేసుకునే వాళ్ళ కోసము ఈ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీని. నేను చెప్పే మెజర్మెంట్తో కనుక చేసుకుంటే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. అందుకోసం ముందుగా మనము సేమియాని వేయించుకోవాలండి. అందుకోసమే స్టవ్ మీద బాండిని ఉంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. 1 గ్లాసు దాకా సేమియాని తీసుకోండి. మీ క్వాంటిటీని బట్టి సేమియాని తీసుకోండి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమియాని లైట్గా వేయించుకోండి. ఇలా సేమియాని నెయ్యితో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే పొడి పొడిగా వస్తుందండి. మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ నెయ్యిని రెండింటిని కూడా స్కిప్ చేసేసి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి సేమియాని. ఈ సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా కలుపుతూనే రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ సేమియాని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల సేమియా అనేది ఉప్మా చేసుకున్నప్పుడు సేమియా పొడి పొడిగా వస్తుందండి. ఇలా వేయించుకున్న ఈ సేమియాని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే బాండీలోనే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1.5 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆవాల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 దాకా ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి కలిపి రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకోండి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలని కూడా వేసుకోండి. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా పల్లీలు అలాగే మినపప్పు శనగపప్పు అన్నీ కూడా వేగేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా పోపును మొత్తం వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కందిగింజల్ని వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. వీటి ప్లేస్లో కావాలనుకుంటే పచ్చి బఠానీల్ని కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా తొందరగా వేయించుకోవడం కోసమే కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా ఇలా మనము పోపులోనే ఆయిల్లోనే మెత్తగా ఎంతవరకు వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఉప్మాకి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు దాకా టమోటోలని వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. టమోటోలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎసర్ని పోసుకోవాలి. అందుకోసము మనము ఏ గ్లాస్తో అయితే సేమియాని కొలుచుకున్నామో అదే గ్లాస్తోనే వాటర్ని కూడా కొలుచుకోవాలండి. అదే గ్లాస్తోనే 1 గ్లాసు దాకా నిండుగా నీళ్ళను వేసుకోండి. అలాగే ఎక్స్ట్రాగా 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే మనం సేమియాని రోస్ట్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా పడుతుందండి. అదే మీరు నార్మల్ సేమియాని డైరెక్ట్గా కనుక వేసుకుంటున్నట్టయితే 1 గ్లాసు సేమియాకి 1 గ్లాసు వాటర్ అయితే కరెక్ట్ కొలత సరిపోతుందండి. ఇలా ఎసర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పును వేసి మూత పెట్టేసి వాటర్ మరలేంత వరకు మరలించాలండి. ఇలా వాటర్ అనేది మరలుతున్నప్పుడు మూతను తీసి మంటను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని వేయించి పెట్టుకున్న సేమియాని మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి సేమియా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా సేమియాని ఉడికించుకోవాలండి.
ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి మరొకసారి ఇలా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసి నిదానంగా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉప్మాని బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని నిదానంగా ఒకసారి కలిపేసేయండి. మరొక నిమిషం పాటు స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, పొడి పొడిలాడుతూ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఈ సేమియా ఉప్మాని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా పొడి పొడిగా వస్తుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. ఇంట్లో సేమియా ఉప్మా నచ్చని వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.